మన రీతు రాసుకున్న డైరీని అయితే చదవబోతున్నాము. ఏడవకుండా చదువు, ఏడవకు. సీనియర్ని కొడతారు ఎవరైనా? ఈమె ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ అమ్మాయిని కొట్టింది. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నైట్ మెస్కి వచ్చినాం, తిన్నాం, ఇప్పుడే ఇట్లా రూమ్కి వచ్చినాం. రూమ్కి వచ్చి నేను డైరీ రాస్తున్నా. నువ్వు తిన్నావో లేదో? అమ్మా ఎలా ఉన్నవా? ఇక్కడ నేను బాగానే ఉన్నావు. వేళకి అన్న తింటాను. మెయిన్గా ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎట్లా అంటే ఏం చూపెట్టాడు. ఈ బుక్లో ఏదైనా ఏడ్చుకుంటా చాలా స్ట్రగుల్ అయింది రాసిందంటే ఇది ఒక్క పేజ్. హీఈస్ ఇంట్రోవర్ట్, షీఈస్ ఎక్స్ట్రోవర్ట్ అనమాట. మొత్తం ఆ హాస్టల్ అనేది ఇద్దరికి కూడా అసలు మర్చిపోలేని మెమరీ అనమాట. హాయ్ హలో నమస్తే, అందరు ఎట్లూరు మంచిగుర్రా? వచ్చేసిన మళ్ళీ మీ రీతుని వచ్చేసిన అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మల్లికా రాఘవేందర్. నెక్స్ట్ ఇది మమ్మీ నెక్స్ట్ డే రాసిన టిష్యూ పేపర్ అయిపోయినాక, ఆగా కథ అయినాక, మమ్మీ బాగా గుర్తొస్తున్నావు మమ్మీ, నీ ఫోటో ఇచ్చినావుగా దాన్ని చూసుకుంటూ చాలా బాధపడుతున్నా, చాలా గుర్తొస్తున్నావు మమ్మీ, డైలీ ఈవినింగ్ ఆ గేట్ వైపు చూస్తూ ఉంటాను వస్తావేమో అనేసి. అంటే ఆ గేట్ నేను గార్డెన్లో కూర్చుంటా, ఆ గార్డెన్లో కూర్చొని ఆ గేటు ముందట కూర్చొని మమ్మీ ఎప్పుడు వస్తుందో ఏమో, ఈ గేట్లోకి వెళ్ళి నేను ఎప్పుడు బయట పడతానో ఏమో, ఈ జైల్లోకి వెళ్ళి నేను ఎప్పుడు రిలీజ్ అవుతానో ఏమో అని అనుకుంటుండే. ఇక అదే రాసిన. ఇక పాపం చిన్నపిల్ల మనసులు ఎంత బాధపడతాయి కదా, మనము వేసేస్తాము వాళ్ళ ఫ్యూచర్ కోసం ఆలోచించి. వాళ్ళు అక్కడ కూర్చొని ఆ గేట్ దగ్గర కూర్చొని మమ్మీ ఎప్పుడు వస్తుందో అని వాళ్ళు చూతరగిన వాళ్ళకి తెలియదు కదా మనం వెళ్ళమని. అయిపోయింది. నేను అదే అంటున్నా, మొన్న నేను ఒక పేపర్ ఏమో చదివిన ఈ డైరీలో, ఏదో ఒక పేపర్ సడన్గా చదివేసిన. నేను మస్తు బాధ అనిపించింది, మస్తు ఏడుపు వచ్చింది నాకు. అరే నేను అప్పుడు ఎంత తిట్టేదాన్ని, నేను చదువుకోవాలి మరి అందరు నీతో పాటు చదువుకుంటలేరా చెప్పాలంటే. అవి ఒక్కొక్క పేపరు ఒక పేజ్ చూస్తే మస్తు, మీరు చూస్తే కూడా మస్తు బాధపడతారు, అంత బాధపడుకుంటూ రాసిందా. నిజం చెప్పాలంటే ఆ హాస్టల్కి పోవడం కూడా కరెక్ట్. అంటే నేను నార్మల్ గర్ల్స్కే చెప్తాను, ఆ హాస్టల్కి పోతే అన్నీ తెలుస్తాయి. అంటే ఒక పేరెంట్స్ వాల్యూ ఎట్లుంటుంది కథ ఏంది అనేది తెలుస్తుంది. ఒకవేళ చెప్పాలంటే నేను హాస్టల్ ఉండడం కరెక్ట్, ఎందుకంటే బయట ఉంటే లైఫ్ పోతుంది. సో అట్లా నేను అదంతా నాకు అర్థం చేసుకునే ఏజ్ లేదు నాకు అప్పుడు. ఒక ఏజ్ సెకండ్ ఇయర్ అంటే నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే 7th నుంచి 10th రాసిన నేను. 7th నుంచి 10th అంటే 7th, 8th, 9th, 10th 4 క్లాసెస్ చదవలే. ఆమె యాక్చువల్గా అప్పుడు ఆమె 6th క్లాస్ ఉన్నప్పుడు ఆమెకి కరోనా టైం వచ్చింది అనమాట. అప్పుడు ఆన్లైన్ క్లాసులు అవి అన్నారు, కానీ అసలు ఇక్కడ స్టడీస్ మంచిగా ఉన్నాయి, అప్పుడు లేవు. సో ఇంకా ఆమె అప్పుడు ఏమైందంటే, ఇంకా ఆమె ఎంత బలవంతంగా చదివించింది తెలుసా. మేము ఏడవకు మమ్మీ. అయితే ఇక 10th అంతా ఎంజాయ్ చేసుకుంటేనే చదివినా. మనకి చదువులో పెద్ద ఇదేమి ఉండదు, మనం చిన్న బ్రెయిన్. ఆమె 6th క్లాస్ బ్రెయిన్, ఇంకా 7th కూడా పూర్తి చదవలేదు ఆమె. 10thలో రాపించిన, 10thలో వేసినాం. ఇప్పుడు నేను 9th క్లాస్లో ఉంటుండే, సెకండ్ ఇయర్ అయిపోయింది నాది. ఏడవకు మమ్మీ, అయిపోయింది నా చదువు అయిపోయింది. ఇంకేముంది నెక్స్ట్ అగ్రికల్చర్, ఎన్ని పోతాయో. అప్పుడు ఇంకా 6th క్లాస్ అయిపోయింది, 7th ఆన్లైన్ అన్నారు, కానీ ఇంకా ఆన్లైన్లో ఏం చదువుతారు వాళ్ళు. తర్వాత ఇంకా ఈ 8th, 9th ఏం చదవలేము. 7th కూడా ఇక ఆన్లైన్ అంటే సరిగ్గా ఏం చదవలేదు. ఇట్లా కాదని చెప్పేసి మళ్ళీ ఎందుకు ఇక ఏజ్ దాటిపోతుంది, మళ్ళీ అదే క్లాస్ అంటే అదే క్లాస్లో వేస్తే అని చెప్పేసి డైరెక్ట్ 10th రాపించిన. ఎందుకంటే మంచి చదువుతుంది ఆమె. 10th అప్పుడు కూడా చాలా బాధపడ్డది ఆమె. నాకు ఏం అర్థం కావట్లేదు. అంటే ఇక అర్థమవుతలేదు. అంటే 7th నుంచి 10th కదా, నాకు సడన్గా 10thకి వెళ్ళేసరికి ఏం అర్థం కాకపోయేది. అంటే మ్యాథ్స్, అబ్బాయి మనకు మ్యాథ్స్ ఏం రాదు. సో
ఏం అర్థం కాకపోయేది, అంత స్ట్రగుల్స్ చిన్నప్పుడు అన్ని 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 గుర్తు తెచ్చుకొని ఇక మనకు అంత బ్రెయిన్ ఖరాబ్ అయిపోతుండే. ఇప్పుడు అంతా అప్పుడు లేకపోతుండే నాకు. సో మెల్లమెల్ల అర్థం చేసుకొని చదువుకుంటా అలా అన్ని పాస్ అయిపోయి క్లియర్ చేసుకొని ఇక్కడ కూర్చున్నాం ఆరామ్సే. సో ఈమె బైపీసీ చదవడానికి కారణం కూడా ఏంటి అని అంటే, ఆర్ట్స్ గ్రూప్కి అంత వాల్యూ ఉండదు, సైన్స్ గ్రూప్ అయితే కొంచెం ఆమెకి చెప్పుకోవడానికి బాగుంటుంది, ఇంకా హయ్యర్ స్టడీస్ కూడా దాని బేస్డ్ ఏంటంటే హయ్యర్ స్టడీస్ అది కాదు, మమ్మీకి బైపీసీ చాలా ఇష్టం. మమ్మీకి ఏంటంటే మమ్మీ స్పోర్ట్స్ ఫీల్డ్లోకి వచ్చి ఇంటర్వ్యూలో చూసుంటారు, స్పోర్ట్స్ ఫీల్డ్లోకి వచ్చి ఇట్లా అయిపోయింది, కానీ ఈమె మంచిగా చదువుతుంది. ఈమె బైపీసీ తీసుకొనే చదివేది, కానీ ఇక సిఈసి మా తాతయ్య మీన్స్ డాడీ, మా డాడీ. సో తీసుకొచ్చి స్పోర్ట్స్ ఫీల్డ్కి వెళ్ళిపోయింది. ఇక మమ్మీకి చాలా ఇష్టం బైపీసీ. హనీకి మమ్మీకి ఎట్లా అంటే నేను చదివి ఏదో చేస్తా అని. సో ఈమె ఫారెన్ వెళ్ళాలని ఆయనకి కోరిక, చదువుకొని నువ్వు ఫారెన్ వెళ్ళాలి అని చెప్పేసి ఆయనకు. ఆయన ఎప్పుడు చెప్తా ఉంటాడు, మంచి చదువుకుంటే మంచిగా బాగుపడతావు నువ్వు అని అంటాడు ఆయన ఎప్పుడు. ఇష్టం కోసం నేను బైపీసీ తీసుకొని చదివిన. సో ఫైనల్లీ అయిపోయింది బైపీసీ. అండ్ ఎంసెట్లా నాకు 22K ర్యాంక్ కూడా అడిగిర్రు కదా షార్ట్స్లల్లో. ఆ ర్యాంక్ ఏంటంటే 22K వచ్చింది నాకు ర్యాంక్. సో ఎంసెట్ కూడా ఆమె కోసం రాయలేదు, ఆమె మామూలుగా రాయాలా అని అన్నది. సరే నాకు తెలియదు మమ్మీ దాని గురించి, హనీని అడగమని చెప్తే హనీ రాయమని చెప్పిందంటే, ఎందుకంటే ఆమె మంచిగా చదువుకొని ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడి ఆమె సెటిల్ అవ్వాలి, ఇంకా ఫారెన్ వెళ్తే ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఆయనకి అట్లా ఉందన్నమాట. అంతే ఇక వీళ్ళకి ఇష్టం కాబట్టి తీసుకున్నా. సో మా కోసమే చదివింది చెప్పాలంటే. అసలు ఆ బైపీసీ కూడా ఆమెకి మనం పెద్ద టాపర్ ఏం కాదు, పెద్ద నేను చదువుతా చేస్తా అని నేను చెప్పా. వీళ్ళకి ఇష్టం. ఆమె రైటింగ్ కూడా ఎంత బాగుంటుంది తెలుసా, మస్తు రాస్తుంది ఆమె. అసలు ఆమె ఇప్పుడు ఆ 7th నుంచి 10th రాయడము, ఆ 10thలో అయితే మాత్రం మస్తు అసలు ఎంత బాధపడ్డదంటే, నన్ను ఈ క్లాస్లో తీసుకొచ్చి పడేసిండ్రు, నాకు ఏం అర్థమవుతుంది మమ్మీ అది అని అంటే, నువ్వు చదువు నేను ఎప్పుడు ఒకటే మాట్లాడేదాన్ని, చదువు అర్థమవుతుంది, నువ్వు ఏదైనా అర్థం చేసుకో అన్న. కానీ ఆమెని అంటే ఆమె కోసమే నేను ఆలోచించిన చదువు అంటే. ఆమె చదివింది, పాస్ అయిపోయింది. తర్వాత ఇక ఇంటర్ కూడా పాస్ అయిపోయింది. ఎంసెట్ రాసింది, ఎంసెట్లో కూడా ర్యాంక్ వచ్చింది. ఏదైనా ఆమె హార్డ్ వర్క్ అనుకోవాలి, నిజంగా ఆమె టాలెంట్ అనుకోవాలి అసలు. గ్రేట్ అసలు. నేను అందరు నన్ను గ్రేట్ అంటారు కానీ నేను కాదు గ్రేట్, నిజంగా కూడా రీతూనే గ్రేట్. లేదు మమ్మీ, నువ్వు అన్ని విషయాల్లో కూడా ఇప్పుడు ఆమె ఇంకా ఇప్పుడే స్పోర్ట్స్లో అడుగు పెడుతుంది. ఇంకా స్పోర్ట్స్లో కూడా ఆమె నేనెంత చేసినానో నాకంటే డబల్ చేపిస్తా ఆమెకి. సో ఎందుకంటే నిజంగా ప్రాక్టీస్లో ఎంత కష్టపడుతుంది తెలుసా ఆమె, చాలా సిన్సియర్గా చేస్తుంది. నాకు మా అన్న గుర్తొస్తాడు. మా అన్న అంటే అదే నరేష్ మామ. నరేష్ మీకు తెలిసే ఉంటుంది, నరేష్ న్యూట్రిషనిస్ట్ అని ఉంటుంది. మా అన్న కూడా చాలా సీరియస్గా చేస్తుండే. మేము ప్రాక్టీస్ హార్డ్ వర్క్ చేస్తాం, కానీ ఎట్లా అంటే నేనైతే నవ్వుకుంటూనే చేస్తా ప్రాక్టీస్. నేను ఏదో ప్రాక్టీస్ చేస్తున్నాను కోపంగా చేయమంటే ఈమె చేస్తా చాలా సీరియస్. అన్నిట్లలో ఎప్పుడు అంటే ఇక జోకులు వేస్తా, అన్ని వేస్తా, కానీ ఇక వర్కౌట్ విషయంకి వచ్చేసరికి ఇక ఎలోన్ సింగిల్ అయిపోతాను. హెడ్సెట్ పెట్టుకుంటుంది, ఆ హెడ్సెట్ పెట్టుకొని చాలా సీరియస్గా చేస్తుంది. ఆమె యాక్చువల్లీ పవర్ లిఫ్టింగ్ స్టార్ట్ చేసే ముందు ఆమె బాక్సింగ్ చేస్తుంది. అసలు యాక్చువల్లీ ఆమె బాక్సింగే పార్టిసిపేట్ చేయాల్సింది, అసలు బాక్సింగ్లోకి పంపిద్దాం అనుకున్నా. కాకపోతే ఆ కోచ్ మేము సికింద్రాబాద్లో ఉండే అప్పుడు అక్కడ ప్రాక్టీస్ చేయించిన ఆమెకి ఎంత జస్ట్ ఒక 2-3 months చేయించిన అసలు ఆ కిక్స్ కానీ ఆ పంచెస్ కానీ భలే చేస్తుంది ఆమె. సో అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇక కోచ్ లేరు. ఇక మనము అక్కడ నేనే వెళ్ళేదాన్ని ఆమె కోసం, వెళ్ళి రోజు ప్రాక్టీస్ చేయించి తీసుకొచ్చేదాన్ని. ఇంకా ఇక్కడ ఎవరు ట్రైనర్ దొరకలేకుండే. జిమ్లో ఒక అబ్బాయి ఉండే, కుశల్ అనే అబ్బాయి, ఇంకా అబ్బాయి అండర్లో చేసిందన్నమాట. అంటే ఆయనకి కూడా నేను ఎట్లా దొరికిందంటే, ఆయన వచ్చి నాకు ఏం చెప్తుందంటే, నాకు బాక్సింగ్ అంటే మస్తు ఇష్టం, పిచ్చి. ఎందుకంటే ఆల్రెడీ చేసి ఉన్నా కదా, ఎంత పిచ్చి అంటే రియల్లీ. మీకు ఎవరికి తెలియదు కదా, మా బాక్సర్ ఆమె. అంటే ఇప్పుడు అందరు అనుకుంటారు నా ఫీల్డ్లోకి వచ్చిందని అనుకుంటాను, స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉంది, కానీ ఆమె బాక్సర్. యాక్చువల్గా బాక్సర్ కావాల్సిందే ఆమె.
అవ్వాల్సిన దాన్ని, కాకపోతే ఇక కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయినా. ప్రాబ్లమ్స్ అంటే ఏం లేదు, అంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు వేరే కోచ్ ఉండాలి, ఆ కోచ్ వేరే ఎక్కడో ఉన్నారనుకో, ఏమో చెప్పలేము, వేరే కోచ్ ఎట్లుంటారో తెలియదు. ఇంకా అందుకని చెప్పి ఆ భయంతో ఇంకా నేను, మన దగ్గర ఒక విద్య ఉంది, మన దగ్గర ఒక స్పోర్ట్ ఉంది, సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుని మనం చేపిస్తే మనమే వెంటనే చేయించవచ్చు. ఇప్పుడు మా ఆయనే చేపిస్తాడు, ఇప్పుడు ఈమె ఏ కాంపిటీషన్ చేయాలన్నా కూడా మా ఆయన నాకు ఎట్లా చేపిస్తాడు, ఇప్పుడు ఆమెకు కూడా ఆయననే చేపిస్తాడు. సో మనం కోచ్లు, మనం ట్రైనర్లు ఉండే ఏం లాభం, వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు పంపించడం అని చెప్పేసి ఇంకా మా స్పోర్ట్సే మేము సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. కానీ పవర్ లిఫ్టింగ్ కూడా భలే చేస్తుంది అసలు ఆమె, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆమె స్పోర్ట్స్ ఫీల్డ్లోకి వస్తుంది అని. కుషాల్ సార్ అని చెప్పిన ఆ సార్కి కూడా నేను ఎట్లా దొరికిందంటే, ఆయన ఒక క్లయింట్, ఆయన బాక్సర్ అని నాకు తెలియదు. ఎప్పుడు నేను ఆ బాక్సింగ్ ఆ గ్లౌజెస్ వేసుకుంటా, ఎప్పుడు అక్కడనే ఉంటాను నేను. ఇక నేను ఒక రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆయన నా దగ్గరకు వచ్చి ఇంత మంచిగా చేస్తున్నావు, పంచెస్ అన్నీ కరెక్ట్ వేలా చేస్తున్నావు అనగానే ఈ ఎవడీడు అని నేను ఇట్లా కింద నుంచి పైదాకా చూసిన, నాకు చెప్తాండి ఏంది అనేసి నేను చూసేసరికి ఇక ఆయన వచ్చిండు, నేను నేషనల్ ప్లేయర్ని అని చెప్పంగానే అబ్బా అనుకుని ఇక నేను చేపిస్తా నీకు ఏమంటారు, నేను నిన్ను మోటివేట్ చేస్తా, నీకు చేపిస్తా, నువ్వు చెయ్యి, మస్తు చేస్తున్నావు, నిన్ను నేషనల్స్ ఇంటర్నేషనల్ వరకు తీసుకుపోతావు, నువ్వు అంత మంచిగా చేస్తున్నావు బాక్సింగ్. నేను వెళ్తుండే ఇంటర్నేషనల్ ఆడదాకా, కానీ ఇక సార్ వెళ్ళిపోయిండు. ఇక నాది మా అబ్బాయికి జాబ్ వచ్చింది, వెస్ట్ బెంగాల్ అబ్బాయి. సో ఎందుకో వెస్ట్ బెంగాల్ వాళ్ళే మాకు కనెక్ట్ అవుతారు. సో సార్కి కూడా జర నా మీద హోప్స్ వచ్చినాయి. ఇక మేము అట్లా చేస్తుండే సార్ బాక్సింగ్. అమ్మో ఈమె ఇప్పుడు కూడా బాక్సింగ్ చేస్తూ ఉంటే ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి బాక్సింగ్ చేస్తూనే ఉంటుంది. ఇంకా ఈమెకి కోపం వస్తే మాత్రం ఇంకా చచ్చిపోతారు, అట్లా కొడుతుంది ఆమె. పంచెస్ కొట్టడం ఎక్సలెంట్ కొడుతుంది, ఒక ప్రొఫెషనల్ బాక్సర్, ఇంటర్నేషనల్ ప్లేయర్ ఎట్లా చేస్తుంది అట్లా చేస్తుంది ఆమె. సో ఇంకా అదే చెప్పిన, అందుకే బాక్సింగ్ ఏమి అంతే. ఇక నాది నా గురించి అన్ని డౌట్లు క్లియర్ అయిపోయినాయా మీ అందరికి? ఇంకేమైనా ఉన్నాయా? అయిపోయినాయా? ఇంకోట ఏడ్చుంటారు మా మాలు కూడా వీడియో సగం చూసి. పాపం వాళ్ళ అర్థం కావాలి మీకు కూడా రీతు గురించి అని చెప్పేసి, ఎందుకంటే రీతును ఆల్రెడీ మీరు చాలా మంది ప్రేమిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, చాలా మందికి ఇష్టం మీకు. నన్ను అభిమానించేటోళ్ళు ఎంతమంది ఉన్నారో, నన్ను అభిమానించేటోళ్ళ కంటే డబల్ అయింటారు అనమాట ఆమెని అభిమానించేటోళ్ళు, అంత ప్రేమించేటోళ్ళు, అంత ఇష్టపడేటోళ్ళు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏదో అంటే నన్ను అభిమానించేటోళ్ళు ఇట్లా నన్ను ఇప్పుడు అట్లానే నా వెనక్కి వచ్చిన మా పాపని బాగా సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంది నాకైతే. మీరు ఎప్పటికీ కూడా నాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా మా రైతుని అయితే సపోర్ట్ చేయండి. ఆమె లైఫ్లో పైకి రావాలి, ఇంకా చాలా ఎత్తుకు ఎదగాలి ఆమె. అవసరం లేదు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా, నవ్విపిస్తా చాలు. ప్రతి ఒక్క నవ్వు వెనకాల ఒక స్టోరీ ఉంటుంది. ఎవడు ఎంత నవ్వుతుండో వాడి వెనకాల అంత స్టోరీ ఉంటుంది, అంత ఎమోషనల్, అంత స్ట్రగుల్స్ పడితే ఈడదాకా ఎవరు రారు. ఓడు సక్సెస్ అయిన వాడు ఏమి ఇట్లా వెళ్ళిపోడు, వాడు ఒక్కొక్క మెట్టు దిగి కింద పడుకుంటా పైకి వచ్చినాక ఒక ఫీల్ ఉంటుంది. సో ఈమెకైతే ఆ ఫీల్ ఉంది, నాకు కూడా ఆ ఫీల్ ఉంది. నేను కూడా చాలా ఫీల్ ఇది ఇంకా ఫీల్ కాదు నాది అట్లా. నెక్స్ట్ మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ, తిన్నావా మమ్మీ? ఇంకా ఈ ఫస్ట్ ఇయర్ ఎందుకు మమ్మీ ఇట్లా చేస్తున్నావు ఫస్ట్ ఇయర్లా? నెక్స్ట్ సెకండ్ ఇయర్ తీసుకోపోవాలి నన్ను చెప్పి సెకండ్ ఇయర్ తీసుకోపోతాను. మరి ఎడా తీసుకోపోయి నువ్వు? ఈమెకేం చెప్పినంటే అది ద్రోహం, నేను మర్చిపోనది. ఫస్ట్ ఇయర్లో ఏం చెప్పినంటే, ఫస్ట్ ఇయర్ మంచి చదివిను అనుకున్నాను, మంచి చదివి ఎగ్జామ్స్ రాసి పాస్ అయినావు అనుకో, నేను సెకండ్ ఇయర్ ఇంటికి తీసుకుపోయి నీకు ఓన్లీ ఎగ్జామ్స్ మాత్రమే రాపిస్తాను, నేను ఇంట్లో కూర్చొని చదువుకొని చెప్పిన. నేను అది కూడా రాసుకున్నావా? అందుకే ఆమె హ్యాపీగా ఇక ఫస్ట్ ఇయర్ లాస్ట్లో ఉంటుంది కదా ఎగ్జామ్స్, అప్పుడు మస్తు ఎంజాయ్ చేసింది. చూసారా సార్ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువుగారు అని పిలుస్తాడు. మస్తు ఎంజాయ్ చేసిందంట ఫస్ట్ ఇయర్లో. మమ్మీ ఇంకా నేను అందరికి చెప్పిందంట, నేను సెకండ్ ఇయర్ ఎట్లా కాలేజ్ ఇట్లా ఎగరేసుకుంటే చెప్పేదాన్ని, నేను వెళ్ళిపోతాను సెకండ్ ఇయర్, నేను ఉండేది లేదు. ఓడి చెప్పిన
వెళ్ళిపోతా నేను అందరికి చెప్పి అందరూ చెప్పుకుందంట సెకండ్ ఇయర్ నేను ఉంటలేను. మా ఫ్రెండ్స్ అందరు అంటుండే ఎందుకు వెళ్తున్నావే మమ్మల్ని వదిలి ఉండరాదే అని టార్చర్ వాళ్ళతో నేను ఉండి మీరు చదువుకోరని సెకండ్ ఇయర్ వాళ్ళ ఇట్లా ముఖం పెట్టుకొని సాంప్రదాయని సుప్పిని అనుకొని నేను పోయినగా పోయి పాపం ఫస్ట్ ఇయర్ లో ఏమో వచ్చేసేటప్పుడు అందరూ ఏమన్నారంటే ఏమని పాపం ఎందుకే వెళ్తాను అంటే చాలా అటాచ్మెంట్ పెరిగిపోయింది. నేను వాళ్ళతో ఇంకా క్లోజ్ కాలే కానీ ఇక నాకు చాలా మంది క్లోజ్ అయిపోయారు. సో ఇళ్ళకే ఉండే ఒక్కియరే కదా వాళ్ళు ఎట్లాగో ఉంటారు, నన్ను ఉండమంటారు. సో నేను వెళ్ళిపోతాను వచ్చుడు లేదు మళ్ళా అంటే చూస్తా అనేసి అన్నారు వాళ్ళు. ఇక సెకండ్ ఇయర్ వచ్చినాక ఇట్లా పోయి సెకండ్ ఇయర్ 2.5 months పోలే ఫస్ట్ ఫోన్ అన్నది. ఎందుకంటే ఆగు ఫస్ట్ ఇయర్ లో ఏం చేసినావు నువ్వు? నీ బకెట్లు బ్యాగులు మూటలన్నీ తెచ్చుకోతే నేను ఏం చేసిందంటే ఇంకా ఫస్ట్ ఇయర్లో వచ్చేటప్పుడు ఇంకా నేను అన్నీ తెచ్చేసుకుంటానని చెప్పేసి ఆమె బ్యాగులు బకెట్లు మగ్గులు అన్నీ తెచ్చేసుకుంది. అయితే ఇంకా సెకండ్ ఇయర్ లో వెళ్ళనున్నది. నేనేమో వేరే కాలేజ్లో జాయిన్ చేయట్లేదు. అంటే శ్రీ చైతన్య ఇక టీసీ అని చెప్పిరి ఈయనే చదవాలి అనేసి అనగానే ఇక మమ్మీ అని వాళ్ళు ఏదో రూమ్లోకి పోయి మాట్లాడుకుంటారు. ఏం పంపిస్తా ఇది అన్నారు పంపియనన్నారు ఏంది మళ్ళీ ఏదో ప్లేట్ చేంజ్ చేస్తుర్రు ఏంది అనుకున్నా. ఇక బయటకు వచ్చేసరికి నువ్వు హాస్టల్ పోవాలనగానే ఇట్లా చూసినా నేను ఇద్దరు ముఖాలు ఇట్లా చూసినా నేను పోలేదు అని. సర్టిఫికెట్లు ఇవ్వనని వాళ్ళు చెప్పలే, మేము ఈమెకు చెప్పినాం. మాకెందుకు ఇయర్ ఇస్తారు, వాళ్ళు ఇస్తారు. బయట చదువుకోవాలంటే వాళ్ళు ఇస్తారు కాబట్టి. అయితే 2.5 months వెళ్ళలేదు ఈమె. ఇక బకెట్లు అన్ని తెచ్చేసుకున్నాం మూటలు. 2.5 months తర్వాత అన్న చెప్పని నేను చెప్తే ఈ విషయం నీకు తెలియదు కదా. సో సర్టిఫికెట్లు ఇయ్యని అంటారు మమ్మీ. సెకండ్ ఇయర్ కూడా నువ్వు అక్కడ చదవాలి. ఆగండి ఫ్రెండ్స్, మీరు నువ్వు నన్నే చేసుకున్నావు వాళ్ళంతా నేనా? ఎస్ అల్లుడు ఇందా గెటప్పుడు మార్చి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేశాడు, ఇప్పుడు టాపిక్ మార్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. అంటే టీసీ ఇస్తా అన్నారు. మరి ఎందుకు మీకు అట్లా చేస్తావు? సో ఏమైంది ఇంకా మా ఆయన నేను ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే మళ్ళీ ఈ సెకండ్ ఇయర్ ఇక్కడ బయట ఎక్కడ చదివిస్తాము, ఆ అడ్మిషన్లు ఎందుకు ఆ ప్రాసెస్ అంతా. అయితే ఒక 5-6 months అయితే అయిపోతుంది. మధ్యలో ఇంకా అవుటింగ్స్ అని వస్తుంది, ఫెస్టివల్స్ అని వస్తుంది, ఇక ఎన్నో స్టోరీలు చెప్తుంది, ఇంటికి వస్తూనే ఉంటుంది. ఇక ఇట్లనే దీంట్లోనే రన్ చేసేద్దాం ఎట్లా అట్లా అని చెప్పేసి కంటిన్యూ చేద్దామని చెప్పేసి ఇంకా మేము ఏమనుకున్నామంటే టీసీ అని అంటారు, సెకండ్ ఇయర్ కూడా ఇక్కడ చదవాలంట అని చెప్పినాం. సెకండ్ ఇయర్ మైండ్ ఎట్లా సెట్ చేసుకున్నా అంటే ఏంటంటే అది ఇప్పటికి ఎవరికి తెలియదు. మమ్మీ ఇక చూసిన వీళ్ళ కష్టాలు అన్నీ చూసుకుంటే ఇద్దరు అంటే ఇంత పెడుతురు కదా పైసలు. అరే ఇట్లా మార్నింగ్ లేచి మళ్ళా నైట్ వరకు కష్టపడు, ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ అది. సో కష్టాలు అట్లా పడుకుంటా ఒక ఇయర్ చదివితే పోయేది ఏముంది. ఇక అది నా ఓన్గా మీరు చెప్పినందుకు ఏం కాలేదు, అదేం కాదు. మేము మంచిగా 2.5 months ఎంజాయ్ చేసింది. నేను వెళ్తలేను వస్తలేను అని చెప్తుండే. ఇక తర్వాత ఇక కాలేజ్ ఫ్రెండ్స్ కూడా కాల్ చేసి ఏడుస్తుండే మా ఫ్రెండ్స్ కాల్ చేసి ఎట్లా నేను రాకపోతే అంటే మాకు రూమ్ లో అంతా మంచిగా ఉంటది, మంచిగా ఉంటారు నాతో. ఎవ్వరు ఏం లొల్లి కాదు నాతో. సెకండ్ ఇయర్స్ తో ఎక్కువ ఉంటది, సీనియర్స్ తోటి ఎక్కువ ఉంటుండే పాపం. మా బ్యాచ్ అంతా నేను వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్యాగ్లో ఆడబెట్టిన బ్యాగ్ వేసుకొని ఎక్స్క్యూజ్ మీ మేడం అన్న. అబ్బా వచ్చిన వంశిక ఇట్లా చూసిర్రు ముఖం, ఇట్లా చూసిర్రు నన్ను. నిజంగా అట్లనే చూస్తుంటారు పాపం. అమ్మ వాళ్ళందరూ ఏమనుకుంటారు అట్లాంటిది. మమ్మీ టీచర్స్ అందరు ఏమనుకుంటారు తెలుసా, అమ్మయ్య దరిద్రం వదిలిపోయింది వంశిక వెళ్ళిపోయింది అనుకొని ఉంటారు. మా మేడం షాక్ అవుతుంది, మళ్ళీ వచ్చిన వంశికను అన్నది. ఎస్ మ్యామ్ ఐ కేమ్ అనేసి అన్న. నేను సెకండ్ ఇయర్ లో మాత్రము మంచి ఫ్యాన్స్ అయిపోయినారు మేడమ్స్ కానీ అందరినీ సెట్ చేసేసుకున్నా. ఇక క్లాస్లోకి పోయి లాస్ట్ బెంచ్ లో మా గ్యాంగ్ లో కూర్చున్నా పోయి ఇట్లా చూసిన ముఖం. నా ఫ్రెండ్స్ ఇక ఇట్లనే చూస్తురు థూ అని ఇట్లా ఉంచిరు నా ముఖం మీద. ఇక్కడనే నువ్వు అనగానే అమ్మ ఇక్కడనే ఉంటాను ఫుల్ కొట్టిరు నన్ను ఆ రోజు. మళ్ళీ కొత్త బకెట్లు ఏం కొనియలే, మళ్ళీ పాత బకెట్ ఇచ్చి ఇప్పుడు ఎంత మోసం. ఇప్పుడు కూడా ఉంది బకెట్, అది ఆ బకెట్ మళ్ళీ సెకండ్ ఇయర్ లో తీసుకున్నా. వీడియో పక్కన పెడతాను, నేను హాస్టల్ నుంచి వచ్చేటప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత నా దగ్గర వీడియోలు ఉన్నాయి, ఆ వీడియో నేను పక్కన పెడతా చూడండి మీకు. ఆ బకెట్ ఆ బ్యాగులు అవి పరుపులు మాత్రం వదిలేసినవి అనమాట. చలో కంటిన్యూ చేయమమ్మ. ఇంకా ఎన్ని పేపర్స్ ఉన్నాయి కంటిన్యూ చేయి, పాపం వాళ్ళు వెయిట్ చేస్తాను ఇంకేమేమి రాసుకున్నావు అని. సో నెక్స్ట్ ఏంటంటే ఇది ఆ రోజు రాసుకున్నాను అనమాట. నా లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే అది మా మమ్మీనే.
నాకంటూ ఒక చిన్న ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలో నేను, నా లైఫ్ అంతే. నా లైఫ్లో మా మమ్మీని నేను ఒక ఏజ్ వచ్చినాక చూసుకుంటే ఇప్పుడు ఎన్ని స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నో నాకు ఒక చిన్న హోప్ 1% హోప్ ఉంది నాకు ఎక్కడనో. ఆ 1% హోప్లో నేను మంచిగా చదువుకుంటా, నేను మమ్మీని చూసుకుంటా అంతే. అవి రెండే నా మైండ్లో ఉన్నాయి. నిజంగానే ఇక్కడ ఏం లేదు కానీ దీంట్లో ఉన్నదే మీకు చెప్తా. అది బాధపడుకుంటా రాసిన. ఎట్లా అంటే నాకు నిజంగానే నాకంటూ ఎవరైనా ఉన్నారు అంటే అది మా మమ్మీని. నాకంటూ ఒక చిన్న వరల్డ్, చిన్న ప్రపంచం అంతే. అది నేను, మా మమ్మీ. నాకు ఎవరిని మోసం చేయడం రాదు. అట్లా మా మమ్మీ నన్ను అట్లా పెంచలేదు. సో నేను ఎప్పుడు ఎట్లా ఫీల్ అవుతా అంటే ఒకళ్ళని చూసి, ఒకళ్ళ గర్ల్స్ లైఫ్ చూసి, ఒకళ్ళని చూసి ఇప్పటికీ నేను ఇదే ఒకటి అనిపిస్తుంది, అరే నేను ఎంత మంచిగా పెరిగినా నాకంటూ ఒక బెస్ట్ ఫ్రెండ్. సో అంతే. నిజంగానే నాకంటూ ఎవరైనా ఉన్నారు అంటే నా చిన్న వరల్డ్, నా చిన్న ప్రపంచంలో మా మమ్మీ, మా హనీ, ఇక నా ఫ్రెండ్స్. ఇక అబ్బో ఫ్రెండ్స్ అంటే నిజంగానే మొన్న వీడియోలో చేసినట్టు 15-20 మంది ఉన్నారు అనుకోకండి. అమ్మకి ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఈమె ఎవరిని నమ్మదు ఫస్ట్. అంటే ఉండే స్పెషల్ పర్సన్స్ అంటున్నా నేను. ఫ్రెండ్స్ అంటే నాకు నవ్వు వస్తుంది. సో ఈ పేజ్లో ఉన్నది అదే. నాకంటూ ఎవరైనా ఉన్నారు అంటే అది మా మమ్మీనే. నాకు చిన్నప్పటి నుంచి అన్నీ చూసింది, చేసింది. మా మామ వాళ్ళందరూ చేసారు కానీ నాకున్న ఎక్కువ అటాచ్మెంట్ నాతో కలిసి ఏడ్చింది, నాతో కలిసి ఫైట్ చేసింది, నా కోసం ఫైట్ చేసింది, నా వల్ల ఫైట్ చేసింది, నా కోసం ఏడ్చింది, నా వల్ల ఏడ్చింది. అది ఒక డే వచ్చినాక అర్థం చేసుకున్నా నేను. అంటే ఇట్లా నా కోసం ఇన్ని ఫేస్ చేసింది మా మమ్మీ. మమ్మీ మమ్మీ అని ఉత్తిగానే విలువ నేను. అదొక ఎమోషన్ నాకు. మమ్మీ అంటే ఒక ఎమోషన్. ఆ కేజీఎఫ్ మూవీలో ఎట్లా ఉంటుంది అదంతే. ఇక నాకంటూ ఎవరు లేరు. మా మమ్మీ నా చిన్న ప్రపంచంలో నా హనీ అంతే. నేను వీళ్ళిద్దరే ఇక నాకు ఇక నేను ఎవరిని ఇది చెయ్యను. ఇక కొంతమంది ఏడను ఉండుంటారు. సో అంతే. ప్రపంచం బయట కూర్చొని ఉంటారా? వేసేసాడు, బాగా వేసేసాడు. మంచిగా చిన్న ప్రపంచం బయట కూర్చొని మాట్లాడితే చిన్న ప్రపంచంలో ఏమే నేను అని ప్రపంచం బయట కూర్చొని ఉంటారు వీళ్ళందరూ ఇట్లా. సరే నెక్స్ట్ మమ్మీ ఇది అయిపోయింది మమ్మీ. ఒక నిమిషం ఇది అది అయిపోయింది రాసిన. ఇది నెక్స్ట్. మమ్మీ చాలా ఏడిచిన మమ్మీ. మార్నింగ్ నువ్వు లేకుండా ఉండలేకపోతున్నా. ఇంకా 20 days నీతో ఫోన్ కాల్స్ మాట్లాడకుండా ఉండాలి. చాలా భయం అవుతుంది మమ్మీ. ఆ డేస్ గురించి తలుచుకుంటే ఎంత ఏడుస్తున్నానో, ఎంత బాధపడుతున్నానో నాకే అర్థమవుతుంది. ఎవరికి అర్థమవుతలేదు. చాలా ఈజీగా చెప్తున్నావు మమ్మీ. నేను లేకుండా వాళ్ళతో మాట్లాడు, వీళ్ళతో మాట్లాడు మీన్స్ ఫ్యామిలీలో పర్సన్స్. నువ్వు నవ్వకు కానీ ఫ్యామిలీలో పర్సన్స్. మ్యాటర్ మొత్తం నువ్వు చదివితే చెప్తామని నేను వెయిట్ చేస్తున్నా. వాళ్ళతో మాట్లాడితే నాకు నీతో మాట్లాడినట్టు ఉండదు మమ్మీ. మిస్ యూ మమ్మీ, లవ్ యూ మమ్మీ అంటే. ఓకే. సో యాక్చువల్లీ ఆ 20 days ఏంటంటే నేను కామన్వెల్త్ గేమ్స్కి వెళ్తున్నా, న్యూజిలాండ్ వెళ్తున్నా. సో నాకు అప్పుడు ఫోన్ అవైలబిలిటీ ఉంటుంది కదా, నేను ఈమెకి కాల్ చేయలేను. సో అందుకని చెప్పి నేను ఏం చెప్పిన అంటే, ఇప్పుడు నాకు ఈమె కాల్ చేస్తుంది కానీ నాకు అక్కడ ఉన్నప్పుడు ISD కాల్స్ కలవవు కదా. సో ఈమెకి నేనేం చెప్పినంటే ఆ 20 days నువ్వేం బాధపడకు మమ్మీ, హనీతో మాట్లాడు, మన ఫ్యామిలీతో మాట్లాడు, రాజ్మామ ఉన్నాడు, అమ్మమ్మ, తాతయ్య, మామయ్య వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరితో మాట్లాడు అని చెప్పిపోయినా అనమాట నేను. సో నేను వచ్చిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తామమ్మా, నేను ఇట్లా న్యూజిలాండ్ వెళ్తున్నా నేను కాంపిటీషన్కి అని చెప్పిన. సో అందుకని చెప్పేసి ఆమె నువ్వు వాళ్ళతో మాట్లాడు, వీళ్ళతో మాట్లాడని ఈజీగా చెప్తున్నావు, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడితే నీతో మాట్లాడినట్టు ఉంటుందా అని చెప్పేసి అన్నదన్నమాట. అది దాని స్టోరీ. అంతే. నెక్స్ట్ ఏం రాసిన అంటే, ఆల్ ది బెస్ట్ మమ్మీ, మంచిగా చేయి బంగారం, ఛాంపియన్. ఇగో మీకు ఇక్కడ వర్డ్ మెన్షన్ చేస్తున్నా, ఛాంపియన్ అనేసి. ఇక్కడ ఛాంపియన్ నేను వెళ్ళక ముందు అది రాసుకుంది.
నేను వెళ్ళే ముందు. ఇక్కడ బ్లూ కలర్ లో ఛాంపియన్ అని కనిపిస్తుంది, ఎందుకంటే ఆమె ఛాంపియన్ అయ్యి తిరిగి వస్తుందని మన అందరికీ ఆల్ ద బెస్ట్ మమ్మీ. ఇక ఉర్రుర్రు. ఆల్ ద బెస్ట్ మమ్మీ. ఛాంపియన్ అని ఇక్కడ రాసేసింది ఆల్రెడీ ఆమె. అంటే ఆమెకు అంత నమ్మకం నా మీద. వస్తుంది ఎట్లా ఛాంపియన్ అయ్యి తిరిగి వస్తుంది, అందుకే నాకు పెద్ద ఇది కాదు. నెక్స్ట్ అది వద్దులే మమ్మీ, 0 మార్క్స్ వచ్చినాయి. 0 మార్క్స్ నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. వచ్చినాయి మమ్మీ. ఇది చూడండి, ఎవరైనా ఇది రాసుకుంటారా? ఎవరైనా 100కి 100 వస్తే రాసుకుంటారు కానీ అంటే నాకు 0 మార్క్స్ వచ్చినాయి. ఇంత గ్రేట్, ఇంత వింత మనిషి మీరు ఎక్కడైనా చూసిర్రా? 0 మార్క్ గుర్తు పెట్టుకుంటారు ఎవరైనా? స్టిక్ చేసుకుంది మళ్ళీ ఇక్కడ 0 మార్క్స్ అంటే ఇక మనం ఇది మెమరీ ఏదైనా అదే ఏదైనా స్ట్రగుల్ మనకు గుర్తుంటే. అంటే ఆ రోజు మా మేడం తిట్టింది నన్ను 0 మార్క్స్ వస్తే అని. తర్వాత ఇక నెక్స్ట్ ఎగ్జామ్ కి జర మార్క్స్ 25 తెచ్చుకున్నా 30కి. ఒక్కసారి వచ్చింది 25, ఎందుకంటే ఒక్కసారి వచ్చింది కదా చెప్పు మరి. ఆ 25 మార్క్స్ వచ్చేసరికి వీళ్ళిద్దరు షాక్ అయ్యారు. వీళ్ళిద్దరు ఎందుకు నాకు నేను ఫోన్ చేసినప్పుడు ఏంది మమ్మీ 25 మార్క్స్ వచ్చినాయి అనేసి అంటే, అదే మమ్మీ చదివిన అందుకని వచ్చినాయి అనేసి అంటే, ఆడ పాస్ మార్క్స్ 12 మార్క్స్ 25 తెచ్చుకున్నా. ఇక నెక్స్ట్ కోపంతో చదివింది, కోపంతో చదివినా అందుకని వచ్చినాయి. ఇక 0 మార్క్స్ అంటే మళ్ళీ ఆ మేడం తోటి తిట్లు తినొద్దు. సో నెక్స్ట్ ఏంటంటే బాట్నీ మేడం. ఆ మేడం చూస్తుంది, మేడం ఇప్పుడు కూడా హార్ట్ బీట్ ఇట్లా, మేడం నేను మిమ్మల్ని ఏమంటలేను మేడం, ఎవ్వరికి భయపడా, ఏ లెక్చరర్కి ఎవ్వరికి భయపడా, ఈ మేడంకి మాత్రం అంతే. ఆ మేడం ఉంటే ఫస్ట్ బెంచ్లో పోయి కూర్చుంటా నేను. ఎంత భయమో అంతే ఇష్టం నాకు ఆ మేడం. నాకు ఎవరు ఇష్టం ఉండరు క్లాస్, ఎవరు నచ్చరు. నేను నా అంత క్యారెక్టరే వేరే ఉంటుంది నాది. ఆ మేడం అంటే మస్తు ఇష్టం. నేను ఆ మేడం మస్తు కొడుతుంది అందరినీ. ఆ మేడం అంటే సీనియర్స్ కూడా భయపడతారు ఆ మేడం. నేనైతే షాక్ అయినా, ఇంటర్లో అసలు లెక్చరర్స్ కొడతారు అంటే షాక్ అయినా, కానీ వీళ్ళ కాలేజీలో కొడతారు. ఆమె ఏ దాంతో కొడుతుందా అంటే వీళ్ళ నా పిల్లలు వాళ్ళు ఫైనల్కి చదవాలి. కరెక్ట్. ఆమె ఆ మేడం మీరు చూస్తురు అనుకుంటా, జరా ఏమనుకోకుర్రి. నాకెందుకో వీడిని చూస్తే నమ్మబుద్ధి కావట్లేదు. ఆమె సబ్జెక్ట్లో ఎవ్వరు ఫెయిల్ గారు, నేను రాసిస్తా. మిషన్ నడుస్తుంది ఇక్కడ. ఎవ్వరు ఫెయిల్ గారు. ఆమె దగ్గర ఎవరైతే కూర్చుంటారో పాస్ అయిపోతారు, ఎంత డల్లర్ అయినా పాస్ అయిపోతారు. సో అట్లా. సో నేను ఆ మేడంని ఎట్లా అంటే, మేడం మీరు కొట్టండి, మేడం తిట్టండి, నాకు ఇది రావాలి ఇప్పుడు, ఎందుకంటే నాకు బాట్నీ అర్థం కాదు. మేడం మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నేను ఫైనల్లో పాస్ అయి పోవాలి సబ్జెక్ట్లో అని అంట. పల్ల వీక్తుంది, నన్ను కొడుతుంది, చదువుతా కొడుతుంది. నేను ఇష్టం, నా మేడంకి నేను చాలా ఇష్టం, ఎందుకంటే నేను నా మాట్లాడే వే ఇష్టం ఆమెకి. ఎందుకంటే ఎవరు అనరు ఇట్లా, ఈ మాటలు ఎవరు అనరు, నన్ను కొట్టండి చెయ్యండి అని ఎవరైనా అంటారా మమ్మీ? అనరు. సో నేను పక్కన కూర్చొని ఆమె సబ్జెక్ట్ వస్తే పక్కన కూర్చుంటా అంతే. ఇక అది ఇక రాసిన. మస్తు భయం అవుతుంది మేడం అంటే. సో అట్లా. నెక్స్ట్ చెప్పు. ఇయ్య వచ్చింది, ఇక మమ్మీకి గోల్డ్ మెడల్ వచ్చింది. సో ఆమె నాకు ఆల్ ది బెస్ట్ చెప్పింది కదా. నాకు నేను ఈ 20 days అయిన తర్వాత ఇదన్నమాట రాసిందన్నమాట. కంగ్రాచులేషన్స్. ఆమెకి పాపం డైరెక్ట్గా నేను చెప్పలేదు ఆమెకి. ఎట్లా తెలిసింది తెలుసా మమ్మీ? అదొక హ్యాపీ మూమెంట్, సాడ్ మూమెంట్ కూడా. ఎందుకంటే నాకు యాక్చువల్గా అక్కడ కామన్వెల్త్లో 4 gold medals వచ్చినాయి, స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ వచ్చింది, అండ్ స్క్వాడ్లో డెడ్లో రికార్డ్ చేసిన నేను. సో ఏంటంటే నేను క్లాస్లోకి వెళ్ళి ఆ రోజే మమ్మీ లిఫ్టింగ్ చేస్తుందని తెలిసింది నాకు. సో ఎట్లా తెలిసిందంటే, అదే మా అమ్మ కాల్లో చెప్పింది ఇట్లా చేస్తుంది, గోల్డ్ మెడల్ వస్తుందో ఏమొస్తుందో తెలియదు, ఇంకా మెడల్స్ ఏమొస్తాయి అంటే, మీరు ఏం ఫికర్ పడకురి, మా మమ్మీకి వచ్చేది గోల్డ్ మెడలే. ఆమె చిన్నప్పటి నుంచి అదే మాట అంటది తెలుసా, గోల్డ్ మెడల్ వెళ్తే నీకు మెడల్ వస్తుంది పో మమ్మీ. నాకు నమ్మకం, నాకు పెద్ద ఇది, నేను ముందే హ్యాపీగా ఫీల్ అయిపోతా. సో అట్లా ఇక ఈవినింగ్ 5 o'clock వచ్చిన, ఫోన్ చేయడానికే తెలియదు. ఇక 6 o'clock బ్రేక్ అయిపోయింది. 6 o'clock 6:10కి నన్ను కిందికి పిలిచారు.
ఎందుకు పిలుస్తారు, నన్ను చూడనీకి ఎవరు వచ్చి ఉంటారు అనుకున్నా. నన్ను చూడనీకి ఎవరు రారుగా. అయితే నేను కిందికి వచ్చి చూసేసరికి ఇక మా క్యాషియర్ జ్యోతి మ్యామ్, ఆ జ్యోతి మ్యామ్ పిలిచి మీ మమ్మీకి ఇట్లా గోల్డ్ మెడల్ వచ్చింది, రీల్స్లలో చూపెడుతుంది, గోల్డ్ వీడియోస్ అప్లోడ్ చేస్తుండే కదా నేను ఎప్పటికప్పుడు. గోల్డ్ మెడల్ వచ్చింది, ఇట్లా స్ట్రాంగ్ ఏంటి స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్, స్ట్రాంగ్ మ్యాన్ టైటిల్ వచ్చింది అనగానే నేనేం పెద్ద ఫీల్ కాలే. అవునా మ్యామ్ థ్యాంక్ యూ అనుకుంటే వెళ్ళిపోయాను. ఏం హ్యాపీగా ఫీల్ కావంటే నాకు ఆల్రెడీ తెలుసు మ్యామ్ అనేసి అన్న. అబ్బా కాన్ఫిడెన్స్ బాగానే ఉంది అంటే థ్యాంక్ యూ మ్యామ్ అనుకుంటే వెళ్ళిపోయాను. ఇక సైడ్ నుండి ఇట్లా వెళ్ళగానే అది ఒక టైప్ ఆఫ్ ఫీల్. ఆ విండో దగ్గరకు పోయిన, వాష్రూమ్ దగ్గర ఆ విండో దగ్గరకు పోయి అప్ప ఎట్లెట్లనో అనిపించింది. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇక అనిపించి డైరీ వచ్చి రాసుకున్నా. నాకు తెలుసు మమ్మీ ఆల్రెడీ, ఎందుకంటే అప్పుడు ఫోన్ చేసి చెప్పడం రాదు కదా, అంటే ఫోన్స్ లేవు కదా నాకు. ఇక ఐ నో రే ఆల్రెడీ, నాకు ఎప్పుడో తెలుసు నీకు ఫస్ట్ ప్లేస్ వస్తుంది అని. అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పారు, బట్ నేను నీకు చెప్పలేదు. అంటే దీంట్లో చెప్పినా కానీ కాల్లో చెప్పాను నేను. ఇప్పుడు నీకు ఎప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్తానా మమ్మీ? బికాస్ ఐ ఆల్రెడీ నో అని. ఎనీవే కంగ్రాచులేషన్స్ రా బంగారం, లవ్ యూ మమ్మీ, లవ్ యూ. రాసుకున్నాం అంతే అయిపోయిందా? ఇది ఇక ఇక్కడ దాకానే ఆమె బాధపడ్డది. ఇది మా సీనియర్ ఇచ్చింది. సీనియర్ ఇచ్చింది చదువు, మీ సీనియర్ మా సీనియర్ కి నాకు బాండింగ్ లాస్ట్ పేజ్ ఆమె బాధపడ్డ వరకు రాసుకుంది. బాధలు అయిపోయినాయి ఆడికే. బాధపడ్డంత వరకు రాసుకుంది. ఇక మా సీనియర్ నా కోసం ఎంతో నా మీ ఇష్టంతో ఎంతో మంది రాసిర్రు. కాకపోతే ఇది నాకు అంటే నా కోసం ఏడ్చింది ఈమె. నా కోసం ఏడిచి అంటే నేను మాట్లాడకపోతే నా దగ్గరకు వచ్చుడు, అంటే నేను ఆమె కోపంగా ఉన్నప్పుడు ఆమెను జర కూల్ చేస్తాను. నేను ఆమెను తీసుకొచ్చి అన్నం తినిపిడు. నేను చాలా బేసిక్గా కూల్ పర్సన్. ఆమెని చాలా నవ్వుపియడం. ఆమె సెన్సిటివ్ పర్సన్, మెయిన్గా చెప్పాలంటే ఎమోషనల్ పర్సన్. ఆమె నాకు చాలా కనెక్ట్ అయింది. వాళ్ళ సీనియర్, మా సీనియర్ నా కోసం రాసి ఇచ్చింది. ఎందుకంటే ఆమె వెళ్ళిపోతుంది, రేపు వెళ్ళిపోతుంది అనగా నా దగ్గర రాలే. ఎందుకు రాలే అంటే ఆమె నా దగ్గరకు వస్తే ఏడుస్తుంది. సో నేను ఏం చెప్పినా, ఆమె నన్ను ఇట్లా పట్టుకొని ఏడిచింది కాబట్టి నేను ఏం చెప్పినా అంటే నువ్వు నా దగ్గరికి ఏం రాకు, అవసరం లేదన్న. అయితే ఇక నా మీద కోపంతో వెళ్ళిపోయింది ఆడికి వెళ్ళి. ఇక నెక్స్ట్ డే చూసేసరికి నా బుక్లో టెక్స్ట్ బుక్లో ఇది ఉంది, ఇది రాసి పెట్టి వెళ్ళిపోయింది. నేను చూసి నాకు ఎట్లా రియాక్ట్ కావాలో అర్థమవుతుంది. అంటే ఆ రోజు అంత కోపంగా చెప్పుకుంటే ఇప్పుడు ఏం రాసిందంటే అదే చదువు. ఇప్పుడు హలో రీతు బంగారం, ఇంకా ఇక్కడ ఉండేది నువ్వు 1 డే. ఆఫ్టర్ 1 డే నేను నిన్ను చాలా మిస్ అవుతా రీతు. నీతో నాకు చాలా మెమోరీస్ ఉన్నాయి. వాట్ ఎవర్ చాలా మెమోరీస్ ఇచ్చావు రీతు. అండ్ నాకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చావు, క్లోజ్గా షేర్ చేసుకున్నావు. ఆల్మోస్ట్ నాతో యూ ఫీల్డ్ హెవెన్ విత్ ఇన్ రీచ్ 2 days to go. ఐ మిస్ యూ బంగారం. ఏంటో కానీ చాలా మూడ్ ఆఫ్గా ఉంది రీతు. జూనియర్ లాగా నాకు చాలా ఇష్టమైన పర్సన్ అంటే నువ్వు బంగారం. వదినా అని చాలా ప్రేమగా మాట్లాడేదానివి. ఏ ప్రాబ్లం వచ్చినా ఆల్ ప్రాబ్లమ్స్ చాలా షేర్ చేసుకున్నావు. నా బంగారం రా నువ్వు. లవ్ యూ తల్లి. ఐ మిస్ యూ సో మచ్ రీతు. నెవర్ లీవ్ మీ బంగారం. వితౌట్ యూ దెర్ ఈజ్ నో హ్యాపీనెస్ ఫర్ మీ. మమ్మీ నీకు ఏ ప్రాబ్లం, మమ్మీ అని పిలుస్తుంది నన్ను. ఆమె మదర్ లాగా నన్ను చూసుకుంటుంది. మమ్మీ అని పిలుస్తుంది. మస్తు అనిపిస్తుంది. మమ్మీ నీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఈ వదిన ఉందని మాత్రం మర్చిపోకు రీతు. మిస్ యూ రీతు. నువ్వు ఊరికే అంటున్నావు కదా సెకండ్ మదర్ అక్క నువ్వు నాకని. మీ మమ్మీతో ఎలా ఉంటావో కానీ నాతో అన్నీ చెప్పుకున్నావు తల్లి. ఈ 1 day తర్వాత అసలు నీకు నేను గుర్తుంటానో లేదో మమ్మీ. చాలా ఏడుపు వస్తుంది. హక్ చేసుకొని మిస్ యూ అని చెప్పాలని ఉంది రీతు. నువ్వు ఎక్కడున్నా జస్ట్ ఫాలో మై వర్డ్స్. టైంకి తిను బంగారం. చిన్న విషయాలకు ఎమోషనల్ అవ్వకు, ఓకేనా? వాట్ ఎవర్ ఎంత దూరంగా మమ్మీ వాళ్ళకి ఉన్నా ఏడవకురా. ఫ్యూచర్ గురించి థింక్ చెయ్యి. లవ్ యూ బంగారం. రీల్స్ క్వీన్, బ్యాడ్ గర్ల్. అంటే ఏడుస్తుండే కదా ఆమె ఫస్ట్ ఇయర్లో, అందుకని ఏడవద్దని చెప్తుంది పాప. ఇది ఫస్ట్ ఇయర్లో మై బేబీ మిస్ యూ. నా మమ్మీగా చాలా కనెక్షన్ ఉంటుంది ఆమెతో నాకు. లిటరలీ ఇప్పుడు ఆమె ఎక్కడుందో ఏందో ఎట్లుందో. ఐఎమ్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ యూ బంగారం. ఐఎమ్ రియల్లీ లక్కీ అబౌట్ యూ తల్లి. ఉమ్మ నా బంగారు కొండ. రీతు జూనియర్ లవ్. మమ్మీగాడు చిట్టి బంగారం నా తల్లి. నా బంగారం స్టే సేఫ్ తల్లి. నెవర్ మిస్ యూ, నెవర్ ఫర్గాట్ యూ బంగారం.
ఇట్స్ యువర్ బన్నీ. గ్రేట్ అమ్మ, బాగానే ఓపిక చేసుకొని నీకోసం రాసింది ఆమె. ఎంత లవ్ ఉంటే రాసిందో. ఆమెనే ఇచ్చింది చాక్లెట్. ఇంకేం లేవమ్మా పేపర్లు? మాకు ఇచ్చింది. ఏంటి ఇవి మెమరీసా? మెమరీస్. మా సీనియర్. ఇంకా నేను పిక్చర్ని వద్దు మమ్మీ, దాన్ని ఏం చేయకు, పెట్టుకోవాలి. అయితే పిచ్చోళ్ళు ఉన్నారని వినడమే కానీ లైవ్లో చూస్తున్నారని పిచ్చోళ్ళు ఉన్నారని వినడమే కానీ లైవ్లో చూస్తున్నారని నువ్వు ఏడున్నావో తెలియదు, నా వీడియోస్ చూస్తున్నావో లేదో. నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. మంచిగా లవ్ యూ, లవ్ యూ. ఈ పేపర్ పెట్టేసి వెళ్ళిపోయినావు మంచిగా. నాకు ఎంత బాధ అనిపించింది తెలుసా. నువ్వు చూస్తున్నావు లేదా నాకు తెలియదు, వీడియో అంతే అయిపోయింది. అది అక్కడ అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇంకా సెకండ్ ఇయర్లో అసలు డైరీ ముట్టలేదు అనుకుంటా. అబ్బాయి మనకి పెద్ద ఇది కాదు. ఇక మా మమ్మీ నాది ఫోటో 10th లా లావుగుంది కొంచెం. ఇక్కడ వద్దు ఫ్రెండ్స్, అది చూపియొద్దు ఫ్రెండ్స్. కొంచెం బొద్దు ఉంది చూడండి ఇక్కడ. అరే ఇది మేము ఎక్కడికి వెళ్ళినామంటే వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గరికి వెళ్ళినాం అందరం, మా ఫ్యామిలీ మొత్తము. అప్పుడు వచ్చిందనమాట రేతు. మంత్రాలయం పోవాలి మనం ఇంకా. అయిపోయింది వీడియో. సో ఇది నేను ఈ వీడియో వేయడానికి కారణం ఏంటో మీకు అర్థమైంది కదా. ఆమె ఎంత బాధపడ్డదో, ఆమె లైఫ్లో ఇదొక మెమరీ అనమాట. సో ఆమె ఫ్యూచర్ కోసమే ఆలోచించి మేము అక్కడ కాలేజ్లో జాయిన్ చేసినాం. ఆమె కూడా అవన్నీ అర్థం చేసుకొని ఫస్ట్ ఇయర్లో కొంచెము అటు ఇటు చేసినా కూడా సెకండ్ ఇయర్లో మంచిగా అర్థం చేసుకొని మంచిగా పాస్ అయ్యి బయటికి వచ్చింది. ఇంకా సర్టిఫికేట్స్ కూడా తీసుకోలేము మేము. ఇప్పుడు కాలేజ్లో అక్కడ సబ్మిట్ చేయాలి కదా, మళ్ళీ వెళ్ళాలి ఇప్పుడు కాలేజ్ దగ్గరికి. ఎందుకంటే ప్రిన్సిపల్ మేడం కూడా షాక్ అవుతుంది. మళ్ళీ అడుగు పెడతా, అడుగు పెట్టి జస్ట్ ఇట్లా జల్లకి ఇచ్చేసి వస్తా. ప్రిన్సిపల్ మేడం అనుకుంటా మళ్ళీ వచ్చావా. కానీ ప్రిన్సిపల్ మేడమ్స్ ఇద్దరు కూడా, ఒక మేడం ఉండే ఫస్ట్ చేంజ్ అయిపోయిన విజయలక్ష్మి మేడం. ప్రిన్సిపల్ మ్యామ్స్ కి నేను బేసిక్ గా చెప్పాలంటే ప్రిన్సిపల్ మ్యామ్స్ కి నేను ఇష్టం, లిటరల్లీ ఫ్రెండ్స్. ఇప్పుడున్న ప్రిన్సిపల్ మేడమా? ఇప్పుడున్న ప్రిన్సిపల్ మేడం, ఇంకొక ప్రిన్సిపల్ మేడం అంటే ఈమెకి ఎంకరేజ్ చేస్తుండే అనమాట. అంటే వాళ్ళు భయం పెట్టుకుంటూనే ఎంకరేజ్ చేస్తుండే. ఇద్దరు కూడా నేను మేడంలతో, ఇద్దరు మేడంలతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు నాతో. నేను చదివితే వాళ్ళు అంటారు, నువ్వు చదివితే మంచిగా చదువుతావు, ఎందుకు నీకు ఇంత బద్ధకం, ఎందుకు నీకు ఆ మాటే అంటారు. వాళ్ళిద్దరు చదువు కోసమే తిడతారు కానీ నన్ను వేరే విషయాలకు తిట్టారు. మ్యామ్స్ కానీ సర్స్ కానీ మీరు వెళ్ళండి అనగానే ఇక నేను ఒక్కదాన్ని ఉంటా, ఇట్లా డోర్ వేస్తుంది, వేసి ఇట్లా నవ్వుతుంది. మేము ఇద్దరం ఇట్లా నవ్వుకుంటా, ఎవరికి తెలియదు అది, ఇట్లా నవ్వుకుంటా ఫ్రెండ్లీగా ఉంటాం మేము. అంటే పాప ఆమె కూడా పడలేక చూసి ఆమె నవ్వొస్తానట్టుంది. అంటే నేను నీకేం చెప్పినా సిగ్గు రాదు, నీకే సిగ్గు లేదు. నో అంటే వాళ్ళకి ఇష్టం. అంటే ప్రిన్సిపల్ మ్యామ్ నన్ను అడిగిన రోజులో నేను తీసుకో ఇంటికాడ పెంచుకుంటా నిన్ను అంటే, మేడం తీసుకోవండి మేడం, అట్లీస్ట్ మీ ఇంట్లో నేను ఉంటా. అవును, ఆ మాట అన్నదంట మేడం ఒకసారి, ప్రిన్సిపల్ మేడం నిన్ను తీసుకుపోయి నేను పెంచుకుంటాను. అయితే మా ప్రిన్సిపల్ మ్యామ్స్ ఎప్పుడు తిట్టుకుంటా, ఈ టెస్ట్లు వాళ్ళు పెట్టే టెస్ట్లలో దేంట్లో పాస్ గాను, ఎందుకంటే మనం ఫైనల్లో చదువుతాం. ఇక వాళ్ళు ఏమంటారు అంటే, ఈ టెస్ట్లు రాసి మంచిగా పేరు తెవ్వచ్చు కదా కాలేజ్కి అంటారు. ఇక మన వల్ల కాదు మేడం. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు, నేను ఎప్పుడు ఫ్రీయే. కాలేజ్కి మంచి పేరే ఉంది ఆల్రెడీ, శ్రీ చైతన్య. అదే కదా, ఇక ఫైనల్లో పాస్ అయి పోతాం మేడం, ఇప్పుడు మనతో కాదు అంతే. సో ఇది ఇక్కడ దాకా ఆమె కాలేజ్ లైఫ్ ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో జరిగింది. సెకండ్ ఇయర్లో పెద్ద ఏమీ నాకేం చెప్పలేదు, ఎందుకంటే ఫస్ట్ ఇయర్లోనే ఆమె ఫస్ట్ ఇయర్ చాలా భయం అవుతుంది గుర్తొస్తే. బాధ కూడా అనిపిస్తుంది పాపం. ఆమె ఎంత బాధపడ్డదో నేను కూడా అంతనే బాధపడ్డాం. గ్రేట్. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఇది. వీడియో ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. బాధపడుకుంటా కామెంట్ చేయవద్దు, మీరు నవ్వుతారు, నేను నవ్వుపిస్తాగా మిమ్మల్ని, మీరు నవ్వుకుంటూనే హ్యాపీగానే ఉండండి, ఏం బాధపడొద్దు ఎవరు. సో ఐఎమ్ ఓకే. మీ ప్రతి ఒక్క కామెంట్స్ చదువుతాం మేము. మీ కామెంట్స్ చదివి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకు తెలుసా, మాకెవ్వరు కూడా నెగిటివ్గా కామెంట్ పెట్టరు, అంత బాగా ఎంకరేజ్ చేస్తారు. రాదు, ఎందుకంటే మేము అన్ని కామెంట్స్ చదువుతాం కాబట్టి మాకు తెలుసు నెగిటివ్ కామెంట్ రాదని. సో మీ ప్రతి ఒక్క కామెంట్స్ చదువుతాం మేము.
కానీ మేము అందరినీ ఏమంటారంటే అందరికీ రిప్లై చేయలేము కదా మేము. సో మీ అందరి కామెంట్ చదువుతాం మేము. ఏదైనా మీరు క్వశ్చన్ మార్క్ వేసినప్పుడే ఇంకా మేము ఒక్కరికి ఎందుకు అని చెప్పేసి వీడియో ద్వారా చేయొచ్చులే అని చెప్పేసి మేము ఆన్సర్ చేయంగానే మీ అడిగిన క్వశ్చన్స్కి కూడా మేము వీడియోలలో ఆన్సర్ చేస్తాము. అండ్ ఉంటుంది ఇక మీ మ్యాథ్స్ మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయి ఉంటాయి. అండ్ రీతు ఏమంటారు రీతు పాపని చాలా బాగా సపోర్ట్ చేస్తాను. నన్ను ఎట్లా సపోర్ట్ చేసిండ్రు ఇప్పుడు రీతుని కూడా అట్లనే సపోర్ట్ చేస్తాను. మీ సపోర్ట్ ఎప్పటికైనా మాకు అట్లనే ఉండాలి. చిన్నపిల్ల కాబట్టి ఎప్పుడు నాతోనే ఉంటాయి. మీ అలలు ఎప్పుడు మీది ఎప్పుడు సపోర్ట్ నాతోనే ఉంటుంది. అండ్ నేను ఎప్పుడు ఎవరికి చెప్పలే. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ దాంట్లో ఉన్నానంటే దానికి రీజన్ మీరే. నేను ఇంత చిన్న ఏజ్లో నేను అందరు నన్ను గుర్తుపడుతురు అంటే అది కూడా రీజన్ మీరే. థ్యాంక్ యూ సో మచ్. అందరు మనసులలో ఉన్నావు నువ్వు. అందరు ఒక సొంత లాగా ఫీల్ అయిపోయి నేను ఒక సొంత దాన్ని అన్నట్టు నన్ను అన్ని కామెంట్లు ఇంట్లో పిల్లలాగా నన్ను మాట్లాడడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఫ్యాన్స్ అది ఇది అంటారు. మీరు నాకు ఫ్యాన్స్ కాదు, మీరు నాకు ఫ్యామిలీయే. ఫ్యాన్స్ ఎవ్వరు లేరు నాకు. నేను ఫ్యాన్స్ అనుకోను. నాకు ఫ్యాన్స్ వద్దు, నాకు ఫ్యామిలీనే కావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. సో అది మీ ప్రతి ఒక్క కామెంట్ మేము చదువుతున్నాం కాబట్టి మీకు ఇంకా ఏమైనా ఏమంటారు మీకు ఎలాంటి వీడియోలు కావాలి అనేది కామెంట్ చేయండి. మేము వీడియోస్ చేస్తాం. ఎందుకంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే మేము వీడియోస్ అయితే చేసేది. అట్లనే మా లైఫ్ స్టోరీలు కూడా మేము పంచుకుంటాము. మీకు ఆల్రెడీ తెలుసు నేను ఫస్ట్ నుంచి కూడా ఈ ఛానల్ మొత్తం కూడా నా ఫ్యామిలీ గురించి, నా లైఫ్ గురించి, నా ప్రొఫెషన్ గురించి ఉంటుంది. అండ్ రీతు ఛానల్ని మాత్రము సబ్స్క్రైబ్ చేసుకోండి. రీతూస్ వరల్డ్. రీతును కూడా సపోర్ట్ చేయండి. ఇప్పుడు రీతు కాలేజ్కి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు 4 years మనకి అక్కడ నుంచి మనకి బ్లాగ్స్ పంపిస్తుంది. సో ఇంకా మనం ఆ ఛానల్లోనే రీతుని చూడాలి. సో రీతూస్ వరల్డ్ అనే ఛానల్ని మాత్రం అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా బుడ్డి తల్లిని సపోర్ట్ చేయండి. సో మీరు కూడా మీ ఇంట్లో ఒక ఫ్యామిలీ లాగా చాలామంది మా ఫ్యామిలీనే నాకు. సో మా చెల్లె అని కొంతమంది, మా కూతురు అని కొంతమంది, మా మనవరాలని కొంతమంది. సో ఏదైనా సరే రిలేషను, కానీ మీరందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అట్లనే సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. Until when see you, follow for more videos. You Malika Raghavendra. Bye bye. Thank you. Bye bye.